చాలామంది మిత్రులు ఈ జమిలీ ఎలక్షన్స్ పైన డిబేట్ అనేది చేస్తున్నారు. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. నేను ఇంతకు ముందు 2-3 ఏళ్ల నుంచి కూడా 2-3 వీడియోస్లో దీనికి సంబంధించి మాట్లాడాను. భారత్లో ఇలాంటి ఒక ప్రక్రియ వస్తుందా రాదా అని. సో మొన్నటికి మొన్న మీకు సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద వీళ్ళు చర్యలు తీసుకోవడము, ఫైనల్గా రామ్నాథ్ కోవింద్ కమిటీని అంటారు 2023లో. సో ఈయనను అపాయింట్ చేసి ఈయన కోసం ఒక కమిటీని ఇచ్చి మీరు మాకు రికమెండేషన్స్ ఇవ్వండి, భారత్లో వన్ నేషన్ వన్ పోల్ అని అంటారు. సో ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఈయన ఏకంగా 18,000 పేజీల రిపోర్ట్ అనేది మీకు సెంటర్కి సబ్మిట్ చేశారు. ఇందులో ఇది వెరీ మచ్ పాసిబుల్, మనము చేసి చూపించవచ్చు అని చెప్పి ఈయన రికమెండ్ చేశారు. వెంటనే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఈయన వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ని మేము ఎగ్జిక్యూట్ చెయ్యబోతున్నాము, దీనికోసం ఒక విడి ప్యానల్ను ఏర్పాటు చేస్తున్నాము అంటే అపోజిషన్ పార్టీస్ అంతా కూడా నో ఇది కుదరదు, ఇది కరెక్ట్ అయిన వ్యవహారం కాదు, మీరు రాజ్యాంగంలో ఇలాంటి మార్పులు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ భారత్లో జమిలీ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ అయ్యాయి కదండి. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు 2029. సో యావత్ భారత్లో ఒకే టైంలో ఎలక్షన్స్ జరుగుతాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా కుదురుతుందా? ఇప్పుడు ఒక సంవత్సరం ఏమో తమిళనాడులో ఎలక్షన్స్ అంటారు, దాని నెక్స్ట్ ఇయర్ ఏమో వెస్ట్ బెంగాల్లో, మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం కాశ్మీర్లో ఎలక్షన్స్ అంటున్నాం. సో ఇలాగా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ షెడ్యూల్స్లో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీకు ఒక దేశంలో ఒకే సమయంలో ఎన్నికలు ఎలా కుదురుతుంది? ఇలా జరిగే అవకాశం లేదు కదా. ఇప్పుడు మీరు అమెరికా అన్నారు అనుకోండి, నవంబర్ 5వ తారీఖు అని చెప్పి వాళ్ళు 5 ఏళ్ల క్రితమే చెప్పేస్తారు. నవంబర్ 5th ట్యూస్డే అమెరికాలో ఎలక్షన్స్, దీనిని ఎవ్వరు మార్చలేరు. సరిగ్గా అదే పద్ధతిలో భారత్లో కూడా ఎలక్షన్స్ జరిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఏమండి దీనివల్ల ఏంటి ఉపయోగం, అసలు మనకు దీనివల్ల ఉన్న లాభాలు ఏమిటి? సింపుల్ అండి. ఇవాళ కాశ్మీర్లో ఎలక్షన్స్ అని అన్నారు, మీకు మన హోంమంత్రి గారు తన పనులన్నీ మానుకొని, డ్యూటీస్ అన్నీ మానుకొని, దేశ రక్షణ అనే అతి ముఖ్యమైన ఒక పని, దానిని ఆయన పక్కన పెట్టి ఎక్కడికి వెళ్తారు? కాశ్మీర్కి వెళతాడు ఆయన. మోదీ గారి షెడ్యూల్ అందరికీ తెలుసు, ఎంత బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో మీకు ద మోస్ట్ మీకు బిజీగా ఉండే వ్యక్తి. ఈయనేం చేస్తారు, కనీసం ఒక 2 రోజులు ఫ్రీ చేసుకొని కాశ్మీర్లో వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ చేద్దాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, కోవిడ్ టైంలో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్. సో మొత్తం ఎలక్షన్ కమిషన్ అంతా కూడా ఎలక్షన్స్ని ఆపేద్దాం అనుకున్నారు, ఎన్నికలే రద్దు చేద్దాం అనుకున్నారు. కానీ అలా కుదరదు, ఇక్కడ ఎన్నికలు వచ్చే తీరాలి అని మమతా బెనర్జీ గారు చాలా పెద్ద లెవెల్లో ఎన్నో డ్రామాలు. ఆ టైంలో మోదీ గారు, అమిత్ షా గారు, కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అందరూ కూడా తమ పనులంతా మానుకొని అక్కడ ఎలక్షన్స్ కోసం వెళ్ళి వీళ్ళు క్యాంపులు అనేవి వీళ్ళు నిర్వహించారు. సో ఇదంతా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీ పని ఏంటంటే మీ పని పాలన చేయడం, ఈ పాలిటిక్స్ కాదు. పాలిటిక్స్ ఇంపార్టెంట్, అలాగే మీరు పాలనలోకి వచ్చారు. కానీ మీకు ఇవ్వబడిన 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ల టైంలో దేశము కోసము, దేశ సేవ కోసము మీరు ఎంత కష్టపడతారు? ఇదే కదా మీరు నేను కోరుకునేది. అలాంటప్పుడు వీళ్ళు ఈ పనులు మానుకొని, డ్యూటీస్ని మానుకొని, ఈ ఎన్నికలు అని చెప్పి ఎక్కడో ఒక రాష్ట్రంలో ఒక ఎన్నిక జరుగుతుందని వీళ్ళందరూ పొలవమంటే అక్కడికి వెళ్ళడము ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజల డబ్బు, మీ అపురూపమైన సమయము, మీ యొక్క ఎఫర్ట్స్, మీరు నిర్వహించాల్సిన రెస్పాన్సిబిలిటీస్, వీటిని అంతా కూడా విడిచిపెట్టి మీరు ఎక్కడో ఒక రాష్ట్రానికి వెళుతున్నారు. ఇది కరెక్టా? నా వరకు ఇది 100% టైం వేస్ట్, మనీ వేస్ట్. ఎందుకో మీ డ్యూటీ పాలన చెయ్యడము. అలాంటప్పుడు 5 ఏళ్లకు ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చాయి అనుకోండి, మీరు 5 ఇయర్స్ కూడా, అంటే ఇవ్వబడిన 5 ఇయర్స్ కూడా మీరు దేశము కోసం కష్టపడతారు కదా. మీకు ఎటువంటి డైవర్షన్స్ ఉండవు కదా. ఇక్కడ ఎలక్షన్స్, అక్కడ ఎలక్షన్స్, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, నథింగ్ డూయింగ్. మీరు మీ దేశం గురించి మాత్రమే ఆలోచించండి. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా
వాళ్ళు కూడా అబ్బో ఎన్నికలు వస్తున్నాయి, 1 ఇయర్ నుంచి మనం ఏం చెయ్యాలి, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలి, ఎలాంటి పంపకాలు చేయాలి, ఇవన్నీ వీళ్ళు ఆలోచిస్తూ పరిపాలన పక్కన పెడతారు కదా. అదంతా జరగకూడదు అంటే 2024లో ఎలక్షన్స్ జరిగాయి, 2029లోనే మళ్ళీ ఎలక్షన్స్. అంతవరకు మధ్యలో ఎక్కడ చిన్న చితక అంటే ఏంటి, ఒక మున్సిపాలిటీ ఎలక్షన్ అనండి, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనండి, ఎక్కడ ఎటువంటి ఎలక్షన్స్ జరగకూడదు, అసలు ఉండకూడదండి. ఇదే ఇవాళ వీళ్ళు తీసుకున్న నిర్ణయం. అంటే ముఖ్యంగా రామ్నాథ్ కోవింద్ ఈయన కమిటీ ఇచ్చిన సిఫార్సు. సో దీంట్లో ఏంటి, మీకు రాజ్యాంగంలో కూడా వీళ్ళు ఎన్నో మార్పులు తీసుకురావాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆర్టికల్ 82A వీళ్ళు మార్పులు తేవాలి. అంటే పార్లమెంటులో ఈ అమెండ్మెంట్ని వీళ్ళు పాస్ చేయాలి. అలాగే 324A ఆర్టికల్ 324A ఇందులో కూడా మీరు మార్పులు తీసుకురావాలి. ఇదంతా కూడా మీకు పార్లమెంటులో పాస్ అయితేనే జరుగుతుంది. దానికి ఇవ్వాలంటే మీకు అశ్విని వైష్ణవ్ ఏమంటున్నారు, మాకు దగ్గర 16-17 పార్టీల సపోర్ట్ ఉందండి, ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ అనేది మేము తీసుకురాగలము, పార్లమెంట్లో మేము విజయం సాధించగలము. సో ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, 2 ఫేజుల్లో జరుగుతుందండి. ఫేజ్ 1 అన్నారు అనుకోండి, లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అని అంటారు. ఫేజ్ 2 వచ్చేటప్పటికి లోకల్ బాడీస్ ఎలక్షన్స్, అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనండి, అలాగే తక్కిన చిన్న చితక అంటే పంచాయత్ ఎలక్షన్స్ ఇవి ఉంటాయి చూసారా, వాటిని మీరు నిర్వహించండి. కానీ ఎప్పుడు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే. సో ఈ కాంబినేషన్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అమెరికా స్టైల్లో మన ఎలక్షన్స్ జరుగుతాయా అంటే, భారత్ అన్నప్పుడు మీకేంటి ప్రధానమంత్రికే సర్వ హక్కులు అన్నట్టుగా ఆలోచిస్తాం. అలా ఉండదండి. ప్రెసిడెంట్కే, అంటే ద చీఫ్ కమాండర్ ఆఫ్ ద నేషన్, ట్రై సర్వీసెస్ ఎవరో చూసారనుకోండి, భారతదేశం యొక్క రాష్ట్రపతియే, ఇతనికే సర్వ హక్కులు ఉంటాయి. అలాగే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత, చట్టాలను అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఎవరు అపాయింట్ చేస్తారు, రాష్ట్రపతియే అపాయింట్ చేస్తారు. చాలామందికి తెలియదు. అలాంటిది ఒక ఎఫిషియెంట్ వ్యక్తి, అంటే రెగ్యులర్ పాలనలో ఉండే వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నికైతే, సిమిలర్ టు ఇవాళ అమెరికాలో ఒక జో బైడెన్ అనండి, రేపు డొనాల్డ్ ట్రంప్ అనండి, లేదా కమలా హ్యారిస్ అనండి. సో వీళ్లకు మీరు అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చి వీళ్ళు ఆ దేశాన్ని పరిపాలించారు అనుకోండి. అలాంటి ఒక సిస్టమ్ భారత్లో కూడా వస్తే, అంటే నరేంద్ర మోదీ గారు రేపు రాష్ట్రపతి అవుతారు, లేదా రాహుల్ గాంధీ గారు ఈయన రేపు రాష్ట్రపతిగా అయ్యి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు అనుకోండి. అలాంటి ఒక సినారియో ఈ జమిలీ ఎలక్షన్స్లో ఉంటాయా, ఇది కూడా ఇవాళ అందరూ ఆలోచిస్తున్నారు. అంటే ప్రధానమంత్రి ఇంకొక వ్యక్తి అవ్వచ్చు, మెయిన్ పర్సన్ ఆ దేశం యొక్క రాష్ట్రపతిగా ప్రెసిడెంట్గా ఎన్నికైతే ఇది కొత్త రకమైన సిస్టమ్. అలాగే ఇంకొక విచిత్రాన్ని మీరు చూసారు అనుకోండి, మీకు 2027 ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి, మరి 2019లో మళ్ళీ ఎలక్షన్స్ రావాలి కదా. అంటే వీళ్ళకేంటి 2 ఏళ్ళు మాత్రమే టైం ఇవ్వబడుతుంది, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఒకవేళ నో మోషన్ ఓటింగ్ జరిగినా కూడా మీకు మళ్ళీ ఎలక్షన్స్ మెర్జర్ 2029లోనే భారత్లో ఎలక్షన్స్ ఉంటాయి. అంతకుముందు ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్స్ జరగవు. ఒకవేళ 2028లో ఒక కొత్త ప్రభుత్వం ఒక రాష్ట్రానికి వచ్చినా కూడా వీళ్ళు కూడా 2029లో మళ్ళీ ఎలక్షన్స్లో పాలు పంచుకోవాలి. ఇలాంటి ఒక విచిత్రమైన సిచ్యువేషన్ మన భారత్లో చూడబోతున్నామా? మరి మోదీ అమిత్ షా ఆడుతున్న ఈ గేమ్ ప్లాన్ ఏమిటి? నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క రాష్ట్రపతిగా ఎన్నికవుతారా? సో అలాంటి వ్యూహం కూడా ఇక్కడ ఉందా? చాలామంది మాట్లాడుతున్నారు, చాలా పెద్ద లెవెల్లో డిబేట్ జరుగుతుంది. మరి మీరు ఏమో ఆలోచిస్తున్నారు? ఇలాంటి ఒక సినారియోని భారత్లో మనం చూస్తామా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.